మీరు కాన్సన్ట్రేట్ చేసిండ్రు మన జర్నలిస్ట్లో, లేకపోతే అక్కడ ఉన్న లోకల్ పీపుల్తో సేకరించిన సమాచారానికి సంబంధించిన అంశం ప్రసారం అవుతుంది, సంతోషం. బట్ మీరు మలన సాగర్లో మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి మొదలుపెట్టి అది ఎర్రవెల్లి కానీ, ఏటిగడ్డ కృష్ణాపూర్ కానీ, లేకపోతే మిగతా బ్రాహ్మణపల్లి ఇంకొక విలేజ్ ఏదో ఉంటుంది, వీటికి సంబంధించిన వివరాలు మీరు తీసుకోండి. 11,000కే ఎకరం తీసుకున్నారు బ్రాహ్మణపల్లి నాకు తెలిసి. ఎందుకంటే అప్పుడు మూమెంట్ మేము సీరియస్ గా చేసినాము. ఆ రోజు ఉన్న నాయకులందరూ, విపక్ష నాయకులుగా ఆ రోజు అందరు కూడా దాంట్లో పాల్గొన్నారు. అరెస్ట్ చేసిండు, ఒక రోజు బంద్ ఇచ్చినాం, గజ్వేల్ బంద్ ఇస్తే ఆ రోజు ఏం చేసిండంటే వేరే కాన్స్టిట్యున్సీలు వేరే జిల్లాలలో వచ్చి మన జిల్లా మీద కుట్ర చేస్తున్నారని చెప్పేసి మా మీద దాడికి చేసిన పరిస్థితి. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండే, అఫ్ కోర్స్ టీడీపీలో ఉన్నాడు అనుకోండి. అయితే ఇట్లా మన కమ్యూనిస్టులు తర్వాత ఇతర పార్టీలు అందరు పోతే మా మీద దాడికి పొరిగొల్పిండ్రు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కాస్ట్ ఎస్కలేషన్ అనేది ఒక మార్కెట్ వాల్యూకు సరితూగేటట్టుగా ఒక ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు. ఏంది, ఒక నూతన పెరిగిన ధరలకు మేము భూములు తీసుకుంటున్నామని 11,000, 18,000, 23,000, 40,000, లాస్ట్కి 1,00,000 కొన్ని ప్రాంతాల్లో ఇచ్చిండ్రు. మీరు చూస్తే ఇదంతా కూడా ల్యాండ్ పూలింగ్ పేరు మీద అనవసరంగా 50 టీఎంసీలకు కట్టిండ్రు. 50 టీఎంసీలు. ఇప్పుడు దాంట్లో మీకు 10 టీఎంసీలు కూడా వాడుకోవడానికి అవకాశం లేదు. అది మొత్తం భూమిని సేకరించి కట్టిన ప్రాజెక్టు మలన సాగర్ కూడా. రంగనాయకం అట్లనే, కొండపోచం మీరు పోండి, కొండపోచంలో 2-3 విలేజ్లు పోయినాయి. వాళ్ళు వచ్చేసి మనకు ఏంది ప్రజ్ఞాపూర్ పక్కన కొన్ని ఇండ్లు కట్టించారు. మీరు చూడండి, ఎవరైతే భూములు ఇవ్వకుండా ఉంటారో వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెట్టి అదే చెరువులో కట్టిన ఇండ్లల్లో ఇచ్చిండ్రు. మీరు ఒక్కసారి సర్వే చేస్తే మీకు పోతే తెలుస్తుంది. వాళ్ళకు కోర్టు కేసు నెంబర్ వేసి చిన్న ఒక రూమ్లు ఇచ్చిండ్రు. భూములు ఇవ్వని వాళ్ళు, పోరాడిన వాళ్ళు, ఎవరైతే రైతుల పక్షాన పోరాడినరో లేకపోతే మాలాంటి వాళ్ళకి సహకరించిండ్రో, సమాచారం ఇచ్చిండ్రో, ఖైదీ నెంబర్ను గాక వేసి మెడల కలిగించినట్టు చెరువులో అంటే మనకు వర్షాకాలం వస్తే వాళ్ళ ఇంటి చెరువులోనే ఉంటాయి. అంటే ఆయన ఎవరు, వెంకట్రామరెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఆ రోజు కలెక్టర్. ఆయన వాళ్ళని బెదిరించేది. నేను చాలా సార్లు దబాయించిన, తిట్టిన కూడా కొన్నిసార్లు అయితే. అంటే రైతులను ఏ విధంగా మోసం చేసింది అనేది ఇప్పుడు బయటపడుతుంది. మీరు అక్కడ ఆ నుంచి ప్యాకేజెస్ అన్ని కూడా తీసుకొని పోండి. మీకు ఎక్కడనైనా వాళ్ళు ఇంకొకటి కరీంనగర్ పక్కన మిడ్మా అనేది బాధితులు వాళ్ళు చేస్తే వాళ్ళ మీద సీరియస్ గా లాఠీ చార్జ్ చేసి కొట్టిన పరిస్థితి చూసినాం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ల్యాండ్ దందా జరిగింది. దీంతో ల్యాండ్ పూలింగ్ పేరు మీద 1,000 ఎకరాలు, నేను అనుకుంటా ప్రాజెక్టుల పేరు మీద మీరు టోటల్ గా సేకరించిన భూములు 20,000 ఎకరాల పైచిలుకు ఉంటాయి. అది పాలమూరు రంగారెడ్డి అయినా, లేదంటే ఇదేంది మన దీని పేరు కాళేశ్వరంకైనా, వీటికి అప్పుడు మనం ఇంత సేకరించలే. ఇది ప్రాణహిత చేవెళ్లకు 10 టీఎంసీలు కూడా మ్యాక్సిమం గా లేవు. ఎవ్రీ ప్యాకేజ్ 2 టీఎంసీ నుంచి 3 టీఎంసీ ఉండేది. ఎందుకంటే ఎత్తిపోయడానికి బోర్లు కాక మనం నీళ్లు పూర్తిగా భూసేకరణలోనే లొసుగులు ఉన్నాయంటే ఎక్కడ కాన్స్పిరసీ కనపడుతుంది. 20,000 ఎకరాల పైచిలు మీరు తీస్తే, మీరు ఎన్ రూట్ లో మీరు మల్లంపల్లికి పోండి, అటు పైన పోతే తపాసుపల్లికి పోండి, ఇట్లా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ సేకరించిన భూములకు చూడండి. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి వారి నియోజకవర్గంలో జరిగింది. అక్కడ పులిచింతల్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన వాళ్ళకి ఏం చేసినామో పోయి మీరు అక్కడ అడగండి. వాళ్లకు 3 ఇంతలు చట్టంలోనే ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ చట్టంలోనే అసలు పంట పొలాలను సేకరించొద్దు, సేకరించినా కూడా వాటికి సంబంధించి 3 రెట్లు అధికంగా చెల్లించి వీలైతే ఆయా ప్రాంతాల్లో ఉండే ఆ ప్రాజెక్ట్ కింద సాగుకుండే భూమిలో కొంత భూమిని కేటాయించాలి అనేది చట్టంలో చేసినాం. అది కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన దానికి వీళ్ళు 2017 చట్టం తెచ్చింది. ఎందుకు వాటిని సబ్స్టిట్యూట్ లా ఎప్పుడు కూడా సూపర్ సిట్ చేయొద్దు. ఏది కాన్స్టిట్యూషన్ డెరివేటివ్ చట్టాలను, అంటే కేంద్రం చేసిన చట్టాన్ని, వాటిని తొందరగా దొక్కి 2017 చేస్తే 2015 కూడా హైకోర్టు కొట్టేసింది. ఇంకేదో 123 జీవో సంథింగ్ ఒక జీవో తీసుకొచ్చింది. ఏది తెలంగాణ కొత్తగా ఏర్పడ్డది, ప్రాజెక్టు కట్టుకోవాలి కాబట్టి విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మేము ఈ జీవో తీసుకొస్తున్నాం చేస్తే దాన్ని కొట్టేసింది. చివరికి ఇప్పుడు వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు వెలవెలబోతున్న క్రమం, వాళ్ళు సేకరించిన భూములకు నష్టపోయిన రైతులు ఈరోజు తిరగబడుతున్న వైన ఇవి 2 ఉన్నాయి. అసలు మీకు తెలుసా, ఎక్కడైనా అసైన్మెంట్ భూములు ఉంటే
ఎక్కడైనా నీకు ఆ మండల పేరు చిన్న కోడూరు మండలం నేను పోయినా ఒకసారి, అక్కడ ఉండే ఎరకళ్ళు, బీసీలు, మాదిగలు అందరూ వచ్చి వాళ్ళ ప్రాజెక్ట్ భూమి ఉన్న దాని నుంచే కాలువ పోతుంది, వాళ్ళ భూమి ఉన్న దాని నుంచే. అంతకంటే ముందు ఈ భూములు వాల్యుబుల్ కావని చెప్పేసి హరీష్ రావు తీసుకొని ఆ ప్రాజెక్ట్ ఆడికెళ్ళి పోయిన తర్వాత రిచెస్ట్ అయితే మీరు చూపిస్తున్న అదేంటి ఆయన ఫామ్ హౌస్ లాంటివి కానీ ఆ చుట్టుపక్కల ఏరియాలో మీరు చూడండి. అంతకు ముందున్న కాసరా పానీలు లేకపోతే మిగతా భూ రికార్డులను మీరు చూస్తే అవి ఎవరి భూములు, ఎస్సీలు, ఎస్టీలు లేకపోతే ఓబీసీలకు మనం ఇచ్చిన భూములో, ఇందిరమ్మ అప్పుడు ఇచ్చిన భూములలోనే ఉంటాయి. వాళ్ళకేంది అప్పుడు పట్టా, ఈ సాదా బైనామాలని పాపం వాళ్ళు పట్టా చేసుకోలే, ఆరువారులు ఎక్కించుకోలే కొంతమంది. ఈ దళితులకు కానీ ఆదివాసీలకు కానీ ఏంటంటే భూమి సాగు చేసుకుంటుంటే ఇది నాదే అనిపిస్తుంది, కానీ వాస్తవానికి రికార్డ్స్ లో లేని పరిస్థితిని చూసిండ్రు, వాళ్ళని బెదిరించి భూములు తీసుకున్నారు. ఎక్కడైతే వాల్యుబుల్ ల్యాండ్స్ వర్గ